మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. నేటి సాయంకాలపు ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అది 34వ కీర్తన 7వ వాక్యం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఈ వాక్యంలో దేవుడు తన ప్రజలను కాపాడడానికి తన దేవదూతలను పంపుతాడు. అంటే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని రక్షించడం కోసం ఆయన తన దూతలను వారి చుట్టూ ఉంచుతాడు అని చెప్పేది ఈ వాక్య ముఖ్యమైన ఉద్దేశం. అంటే దేవుని యొక్క దూతలు దేవునిని నమ్ముకున్నటువంటి బిడ్డలను లేదా దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని కాపాడడానికి నిరంతరం ఉపయోగించబడతాయని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. మరి ఒక కీర్తనలో ఒక మాట, చక్కటి మాట రాయబడి ఉంది. వారు నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను ఎత్తి పట్టుకుందరు. దేవదూతలు మనల్ని రక్షిస్తారు. యెహోవా యందు భయభక్తులు ఎవరైతే కలిగి ఉంటారో వారికి మన జీవితంలో కలిగే అనేక ప్రమాదాలను మనం గమనిస్తూ ఉంటాం. మనకు తెలిసిన కొన్ని ప్రమాదాలు, తెలియని చాలా ప్రమాదాల నుంచి దేవుడు మనల్ని సురక్షితంగా నేటి వరకు కాపాడుతున్నాడు. మరి తన దూతలను ఆజ్ఞాపించి మన దైనందిన జీవితంలో కలిగే ప్రమాదాల నుంచి దేవుడు మనల్ని చక్కటి రక్షణ కలిగిస్తూ ఉంటాడు. మరి పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ మాటలో ఒక చక్కటి మాట రాయబడింది. దానియేలు అంటున్నాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్లను మూయించెను అని ఒక చక్కటి మాట రాయబడి ఉందండి. మరి పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి అనేక మంది భక్తుల్ని దేవుడు తన దేవదూతల ద్వారా చక్కగా కాపాడినట్లు మనం వాక్యంలో చదువుతాం. అలాగే ఇంకొన్ని ఉదాహరణలు మనం పరిశుద్ధ గ్రంథం నుంచి చూస్తే, లోతు భార్యని ఆదికాండం 19వ అధ్యాయము 15-16 వాక్యాల్లో మనం కనుక చదివితే, లోతు భార్యని మరి ఆ సొదొమ గొమొర్రా పట్టణాల నుంచి దేవుడు అగ్ని గంధకాల నుంచి రక్షించినట్టు మనం చూస్తాం. 19వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయము 15-16 వాక్యాలు చదివితే, తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరు దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడ ఉన్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. అతడు తడవు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతిని పట్టుకొని వెలుపలకు తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. మరి ఈ సందర్భంలో మనం చూస్తే లోతుని, ఆయన భార్యని, ఆయన కుమార్తెల్ని దేవుడు తన దేవదూతలు పంపించి రక్షించినట్లుగా మనం గమనిస్తాం. మరొక సందర్భంలో ఆదికాండం 21వ అధ్యాయంలో మనం చూస్తే హాగర్ని దేవుడు రక్షించినట్లుగా కూడా మనం గమనిస్తాం. ఆదికాండం 21వ అధ్యాయము 17వ మాట, 17వ వాక్యం. దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగర్ను పిలిచి, హాగరు, నీకేమీ వచ్చినది? భయపడకము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు అనే స్వరము వినియున్నాడు. గమనించండి, ఈ సందర్భంలో కూడా అప్పుడు దేవుని దూత అనే మాటను మనం గమనిస్తాం. హాగరు కానివ్వండి, లోతు కానివ్వండి, అలాగే దానియేలు కానివ్వండి, దేవునికి భయపడినటువంటి వ్యక్తులు కనుక వారిని దేవుడు తన చక్కటి కాపుదల్లో ఉంచి నడిపించినట్లుగా మనం వాక్యంలో చదువుతాం. అలాగే మరొక సందర్భాన్ని కూడా మనం పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దాం. ఇది ఎలీషా భక్తుడి జీవితంలో జరిగినటువంటి సంఘటన. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 16-17 వాక్యాలు మనం గమనించినట్లయితే, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను
పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. ఆమేన్. మరి ఈ సందర్భంలో మనం గమనిస్తే పట్టణం చుట్టూన్న పర్వతం మొత్తం ముట్టడి వేయబడి ఉన్నప్పుడు ఎలీషా యొక్క శిష్యుడు గేహాజీ చాలా భయపడిన సందర్భంలో ఎలీషా చేసినటువంటి ప్రార్థన, ఈ ప్రార్థనలో ఎలీషా ఏమన్నారంటే, యెహోవా ఈ పనివాని కండ్లను తెరువు అని ప్రార్థన చేశాడు. దేవుడు అతని కళ్ళు తెరిచినప్పుడు అతను చూస్తే పట్టణం చుట్టూ అధికమైనటువంటి సంఖ్యలో అగ్ని గుర్రాలు, అగ్నితో తయారు చేసిన రథాల చేత దేవుని దూతలు కాపలా కాయడం ఆయన చూస్తాడు. కాబట్టి ఈ సందర్భంలో కూడా దేవుడు తన బిడ్డల్ని తన దేవదూతల చేత రక్షించినట్లు మనం చూస్తాం. అలాగే అపోస్తలులు ప్రారంభ సమయంలో చాలామంది అపోస్తలులు, పౌలు, శీల లాంటి అపోస్తలులు జైలులో బంధించబడి ఉన్నప్పుడు వారిని కూడా దేవుడు తన దేవదూతల సహాయంతో వారిని రక్షించినట్లుగా మనం చదువుతాం పరిశుద్ధ గ్రంథంలో. ఆ మాట చూద్దాం. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనం చూస్తే, అపోస్తల కార్యాలు 5వ అధ్యాయము 19వ వాక్యం. అయితే ప్రభువు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలవబడి ఈ జీవమును గురించిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. మరి ఈ వాక్యాన్ని మనం గమనిస్తే ఈ 19వ మాటలో, అయితే ప్రభువు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకు తీసుకొని వచ్చి, మనం బాగా గమనిస్తే దేవుడు తనను ప్రేమించిన పౌలు, శీలని లేదా అపోస్తలుని రక్షించడం కోసం ఇక్కడ కూడా ఈ సందర్భంలో కూడా తన దేవదూతలను పంపించినట్లుగా మనం చూస్తాం. ఇలాగా మనం పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాల్లో చూస్తే యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షిస్తాయి అనే మాటకి ఎన్నో చక్కటి ఉదాహరణలు మనం చూస్తాం. ముందుగా దానియేలు, లోతు భార్య, ఆయన కుమార్తెలు, హాగరుకు దేవుడు దేవదూతల ద్వారా సహాయం చేశారు. ఎలీషా యొక్క సేవకునికి దేవదూతల యొక్క సైన్య సమూహాన్ని దేవుని చూపించాడు. ఆయన యొక్క రక్షణ, ఆయన యొక్క కాపుదలను చూపించాడు. అలాగే అపోస్తలులను జైల్లో నుంచి దేవుడు తన దూతల ద్వారా రక్షించి బయటికి తీసుకొచ్చినట్లుగా మనం వాక్యంలో చదువుతాం. ఇలా చదువుకుంటూ వెళ్తే పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన సందర్భాల్లో దేవుడు తన బిడ్డల్ని మరి రక్షించినట్లుగా మనం చూస్తాం. అయితే దేవుడు ఎవరిని ఇలా తన దేవదూతల చేత కాపుదలను అనుగ్రహిస్తాడంటే, యెహోవా యందు భయభక్తులు కలవారి ఎడల, అంటే దేవుని యొక్క నీతి నియమాలను అనుసరించి నడిచే బిడ్డలని, అలాగే దేవుని న్యాయ విధులను అనుసరించి నడిచే యథార్థవంతులకు, నీతివంతులకు, యేసయ్యనందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు ఈ అద్భుతమైనటువంటి కాపుదలను, దేవదూతల కాపుదలను దయచేసి మనం నడుచు మార్గం అంతటిని సరళం చేసి చక్కటి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నిత్య జీవితంలో మనం అనేకమైనటువంటి సందర్భాలలో అనేక ప్రమాదాల గుండా, అనేకమైనటువంటి శ్రమల గుండా, అనేకమైన ఇబ్బందుల గుండా నడుస్తూ ఉంటాం. అయితే అలాంటి సందర్భంలో మనం దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క పరిశుద్ధ జీవితం గడుపుచున్నట్లయితే నిశ్చయముగా దేవుడు తన దేవదూతల్ని మన చుట్టూ కావలి ఉంచి మనల్ని ప్రతి విధమైనటువంటి ఇబ్బంది నుంచి రక్షిస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ వాక్యాన్ని విశ్వసించి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడుద్దాం. అలాగే మనకేదైనా సమస్య వచ్చినప్పుడు మనం మనుషుల వద్ద విచారణ చేయకుండా, నిన్నటి వాక్యంలో మనం ధ్యానించాం కదా, యెహోవా యొద్ద విచారణ చేస్తే మనకు కలిగి భయాలన్నిటి నుంచి ఆయన మనల్ని రక్షిస్తాడు. మరి చక్కటి మాటల్ని దేవుడు ఈ సాయంకాల సమయంలో మనకు అందరికి అనుగ్రహించాడు. వీటన్నిటిని మనం విశ్వసించి మేలు పొందినట్లు దేవుడు తన సహాయాన్ని మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా ప్రభువా, మీకు స్తోత్రం నా తండ్రి. అద్వితీయుడైన దేవా, మీకు స్తోత్రం నాయన. అయ్యా, అద్భుతమైనటువంటి కార్యములు చేయవాడా మీకు స్తోత్రం. ఆశ్చర్యక్రియలు చేయవాడా మీకు స్తోత్రం నాయన. ఇదిగో ప్రభువా, నీ యందు భయభక్తులు గల వారి చుట్టూ నాయన నీ దేవదూతల్ని కావలి ఉంచి
వారిని కాపాడుతావని మీరు వాగ్దానం చేసినటువంటి వాడు నాయన, మీకు స్తోత్రం. వాగ్దానం చేసిన మీరు ఎంతైనా నమ్మదగిన వారు నాయన. అయ్యా ఇదిగో ప్రభా మా సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని ప్రభా నాయన నీ దేవదూతల కాపుదల వారి చుట్టూ ఉంచి ప్రభా నాయన వారి నడుచు మార్గం అంతటిలో ప్రభా వారికి కలిగినటువంటి వేదనల యందు, దుఃఖమునందు, కన్నీళ్ళ యందు ప్రభా వారికి తోడై ఉండి నాయన ప్రతి ప్రమాదం నుంచి, ప్రతి ఒక్క ఈ విధమైనటువంటి ఇరుకు ఇబ్బందుల నుంచి వారిని తప్పించమని వేడుకుంటున్నాను నా తండ్రి. ఇదిగో ప్రభా మేము ఎందుకు పనికిరానిటువంటి పాత్రను నాయన నీకు ఇష్టమైన పాత్రగా మమ్మల్ని తయారు చేసి నీ సారిపైన మమ్మల్ని ఉంచి ప్రభా నాయన నీ యందు భయభక్తులు గల బిడ్డలుగా మేము ఉండినట్లు ఆయన తద్వారా నీ దేవదూతల కాపుదల మేము అనుభవించినట్లు నడిపించమని. అయ్యా ఇదిగో ప్రభా ఈ రాత్రి వేళ ప్రభా నాయన మేము పడకలకు వెళ్ళుచుంటుండగా ప్రభా నీ యొక్క కాపుదలను మాకు దయచేయండి. ఇదిగో ప్రభా మా పడకల చుట్టూ నీ దేవదూతల కాపుదలను అనుగ్రహించండి ప్రభా. అగ్ని ప్రాకారపు కంచెను నిర్మించి ప్రభా నాయన నిత్యమైనటువంటి ప్రభా, సత్యమైనటువంటి నిన్ను స్మరించుకుంటూ ప్రభా నాయన నేను స్తుతిస్తూ నిన్ను గణపరుస్తూ ప్రభా ప్రశాంతమైన నిద్రను దయచేసి ప్రభా నీ చిత్తమైతే ఉదయాన్నే లేచి నేను స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేయమని నజరేయుడు మా గొప్ప దేవుడైనటువంటి యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.